ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మహామనిషి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వేదికగా మారింది. హిందువుల పెద్ద పండుగ సంక్రాంతి సంబరాల కొనసాగంలో జనవరి 19వ తేదీన విజయవాడ నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఏర్పాటు చేసిన 125 అడుగుల భారీ విగ్రహావిష్కరణ చేయనున్నారు. విజయవాడ నగరంలో పీడబ్ల్యూడీ గ్రౌండ్లో 400 కోట్ల రూపాయలు నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారక స్మృతివనం అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగనుంది. అప్పటికి అంబేద్కర్ స్మృతివనం పనులు పూర్తి అవగా ప్రారంభోత్సవానికి శరవేగంగా పనులు చేస్తున్నారు. బలుగు బలహీన వర్గాల అండగా ఆశాజ్యోతికి వెళ్ళిన బీసీ, ఎస్టీ, ఎస్సీ సహా ఇతర వర్గాల ప్రజల సమాన హక్కుల కోసం పోరాడి భారత రాజ్యాంగాన్ని లిఖించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో ఆయన విగ్రహావిష్కరణ రోజున రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని బీసీ రాష్ట్ర అధ్యక్షుడు మారేష్ పిలుపునిచ్చారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇతర వర్గాల ప్రజల తరపున ఉత్తరాంధ్ర రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ మరియు బలుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సంఘ సంస్కర్త జ్యోతి పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద విగ్రహ ఆవిష్కరణ ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకులు కూడా చేయలేదు. మనసున్న ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ మరియు బడుగు బలహీన వర్గాల ప్రీతి మీద జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని బీసీ రాష్ట్ర సెల్ సభ్యుడు బెజవాడ రూరల్ అధ్యక్షుడు బెజవాడ గణేష్ అన్నారు.